జై వీరభద్ర భద్రకాళిమాత నమో నమః. ఇప్పుడు మీకు వీడియోలోన తెలంగాణ విడిపోయినప్పుడు, ఆంధ్ర విడిపోయినప్పుడు కొన్ని వీడియో పెడితే ఇప్పుడు ఎందుకు సార్ ఇవన్నీ చెప్పడం అంటే, ఈ తప్పు కాంగ్రెస్ చేస్తూనే ఉంది నాన్న. ఇప్పుడు మళ్ళా సెక్యులర్ అనే పదాన్ని ఇందిరాగాంధీ గారు దాన్ని రాజ్యాంగంలో లేదని చేర్చి ఇప్పుడు ఇన్ని సమస్యలకు కారణమవుతున్నారు. ఇప్పుడు మళ్ళా మైనార్టీలు అని చెప్పి ఈరోజు డైరెక్ట్గా ముస్లింలకి మా మద్దతు ఉంటుందని పార్టీ రాహుల్ గాంధీ చెప్పేటప్పుడు మనమంతా ఎర్రి పప్పలు చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు మోడీ అంటే కాషాయం జెండా హిందువుల పార్టీ అనుకుంటున్నారు, కానీ ఆయన ఏ రోజు కూడా 10 ఏళ్ళు దాటి 11 ఏళ్ళలో వచ్చినా కూడా ఏ రోజు ఏ వర్గానికి ఆయన మద్దతు తెలిపేది. అన్నింటినీ ఖండిస్తూ ఎవరు తప్పు చేసినా దండిస్తుంటే తన పార్టీలో వాళ్ళు తప్పు చేసినా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఇది మనం తెలుసుకోవాలి. నిజంగా ఆయన సపోర్ట్ చేస్తే ఈ విధంగా హిందువులకి ఇన్ని సమస్యలు రావు, కేసులు కూడా జరగవు. అది అర్థం చేసుకోవాలా. ఈరోజు ఇంతమంది మతోన్మతులు మాట్లాడక ఉంటుండదు. ఏది జరిగినా ఇవన్నీ ఫస్ట్ సెక్యులర్ అని పదం తెచ్చిన సెక్యులర్ పార్టీ